నిజంగా రక్తపాతం అన్న. నేను ఇంగ్లీష్ సినిమాలో రాంగ్ టర్న్ చూశాను, ఫైనల్ డెస్టినేషన్ చూశాను, సా చూశాను. వాటి అమ్మ మొగుడన్న ఇది హిట్ 3. నానికి నిజంగా దండం పెట్టాలి. ఎలాంటి క్యూట్ నాని, న్యాచురల్ స్టార్ నాని. రక్తపాతం అన్న. అసలు ఆ కత్తి చూస్తేనే చచ్చిపోతాం. ఏంది ఇంత పొడుగుంది, మేకలు బర్రెలను కోసే కత్తి తీసుకొని మనుషులు నరికి పాడేస్తున్నారు తెలుసా. ఇలాంటి సినిమా నిజంగా ఈ సినిమాకు కూడా ఆస్కర్ వస్తే వస్తుంది. ఇలాంటి టేకింగ్, ఆ రక్తపాతం ఫస్ట్ నుంచి మనుషులను అడ్డదిడ్డంగా నరికేస్తున్నాడు ఆడ. థియేటర్లో గారిపోయింది తెలుసా నాని అన్న దెబ్బకి. నాని అన్న ఉగ్ర రూపం చూపించాడన్న. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోవడమే మంచిది, పిల్లలు రాకపోవడమే మంచిది. 8 సంవత్సరాల బాబు మీద కత్తి పెట్టాడు. ఆ సీన్ చూడాలన్నా బ్రెయిన్లో పనిచేయట్లే. ఇంకా ఆ విజువల్స్ అలా ఉన్నాయన్నమాట. రక్తపాతం నిజంగా నాని. నిజంగా ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు పక్కా డైరెక్టర్కి. ఆ డైరెక్టర్ పేరు ఏదో ఉంది, శైలిష్ కొలినేని. అప్పుడు వెంకటేష్ సినిమాలో బుల్లెట్ ఇక్కడ కలిసి కుదరలించి వస్తుంది చూడండి. ఆయన మేకింగ్ ఏం చేస్తాడన్న. నిజంగా నాని అన్న కెరీర్లో ది బెస్ట్ మూవీ. మళ్ళీ నెక్స్ట్ ప్యారడైస్ అంట. అసలు అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం నిజంగా చిన్నపిల్లలు రాకండి, గారిపోతుంది థియేటర్లో. మామూలు ఫ్యామిలీ రాకపోవడమే మంచిది. వెబ్ సిరీస్ ఓటీపీ దానిలో వస్తాయి కదా, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్లో, అమెజాన్లో, అక్కడ చూసుకుంటే మంచిదన్న. దండం పెట్టాలి. నిజంగా హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే మాత్రం సినిమాకి వెళ్ళకండి. ఎందుకు ఏమైంది లోపల? గారిపోతుంది లోపల. నాని అన్న ఉగ్ర తాండవం ఆడేశారు నిజంగా. అంటే ప్రభాస్ అన్న సలార్లో చూసినాం కదా, క్లైమాక్స్ అలా ఉందా? నెక్స్ట్ కాటేరమ్మ కొడుకులు ఇవి కాదు, నరుకుడు అంటే ఇది. ప్రభాస్ అన్న మన చాలా మంది నరికారు, కానీ నాని అన్న నరుకుడు చూస్తే థియేటర్లో శవాలు లేస్తున్నాయి అన్న. గారిపోయింది నిజంగా. నాకు కూడా తడిసిపోయింది ఫ్యాంట్లు ఆ నరుకుడు చూస్తుంటే. పిల్లలు రాకూడదు అంటావు? పిల్లలు రాకపోవడం మంచిది నిజంగా చెప్తాను. పెద్దోళ్ళు కూడా సరే, హార్ట్ పేషెంట్ ఉంటే మాత్రం పోకండి. హాలీవుడ్ని అమ్మని తెంగేసిందన్న డైరెక్టర్ నిజంగా. అలాంటి సీన్లు ఉన్నాయి లోపల. ఇక హిట్ 4 హిట్ అన్నిట్లో హిట్. ఇంత 2 చూసాం, 1 చూసాం కదా. హిట్ 3 మాత్రం అరాచక. మన నాని అన్న నిజంగా ప్రభాస్, రామ్ చరణ్ వాళ్ళందరికన్నా మించిపోతున్నాడు అన్న. ఊచకోత కాదు, గుండె ఆగి చచ్చిపోతాం ఆ సీన్లకి. నా వల్ల అవ్వట్లే. థ్యాంక్స్ అన్న.